కౌంటింగ్ రోజు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో గొడవలు జరిగే అవకాశం ఉంది అంటూ కేంద్ర నిఘా వర్గాలు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో నిజంగా పిఠాపురంలో గొడవలు జరిగే అవకాశం ఉందా, ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, కౌంటింగ్ రోజు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గొడవలు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు ఎన్నికల సంఘానికి తెలిపినటువంటి నేపథ్యంలో ఏంటి నిజంగా ఆ రోజు పిఠాపురంలో గొడవలు జరిగే అవకాశం ఉందా, ఆ పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ నిజంగా గొడవలు జరిగే అవకాశం ఉంటే ఏ పార్టీ నాయకులు గొడవ చేసే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? కేంద్ర ఎన్నికల సంఘమే కాదు, భారతదేశం మొత్తం మీద కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ మీద అత్యుత్సాహంతో ఎదురు చూస్తున్నాయి. 4వ తేదీ ఎప్పుడు వస్తుందా, జూన్ 4. ఇక రాష్ట్రాన్ని విషయానికి వస్తే అన్ని నియోజకవర్గాల కన్నా పిఠాపురం నియోజకవర్గం మీద అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆఫ్ కోర్స్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇప్పుడు దాని మీద కౌంటింగ్ సంబంధించి, గెలుపుకు సంబంధించి అత్యధిక స్థాయిలో బెట్టింగ్లు కూడా నడుస్తున్నది పిఠాపురం నియోజకవర్గం మీదేనట. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా నడుస్తున్నాయి. ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ ప్రభుత్వం రాదు, వస్తే ఎన్ని సీట్లతో వస్తుంది, ఎంత మెజార్టీతో వస్తుంది, టీడీపీకి ఎన్ని వస్తాయి, జనసేనకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి, ఇలా రకరకాలుగా అవుతున్న పిఠాపురం నియోజకవర్గం మీద మాత్రం బేభత్సమైన బెట్టింగ్లు జరుగుతున్నాయంట. ఒకటి పిఠాపురం, రెండోది ఎక్కువ బెట్టింగ్లు జరిగేది మంగళగిరి, లోకేష్ గారు కాబట్టి. అయితే పవన్ కళ్యాణ్ గారిని మొదటి నుంచి కూడా అక్కడ టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలని ప్రత్యర్థులు ఆలోచించడం, వీటన్నిటి నేపథ్యం మీద పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఓడిపోతాడా, గెలుస్తాడా, గెలిస్తే ఎంత మెజారిటీ గెలుస్తాడు? లేదబ్బా ఈసారి పవన్ కళ్యాణ్ గ్యారంటీ గెలుస్తారు. గతసారి 2 నియోజకవర్గాలు ఓడిపోయారు కూడా ఈసారి ఖచ్చితంగా 2 నియోజకవర్గాల్లో బంపర్ మెజార్టీ గెలుస్తాడు. గెలిస్తే ఎంత మెజార్టీ గెలుస్తాడు? లాభం లేదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఒక్కడిని ఓడిస్తే మనం ప్రభుత్వం ఫామ్ చేయకపోయినా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ ఓడించాలి, ఇట్లాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా పర్లేదు, బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఓడించాలట. అంటే ఇట్లాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఏం చెప్పారు? నన్ను ఓడించడానికి ఇంటికి ₹1,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది ప్రత్యర్థి పార్టీ. నన్ను ఓడించడం కోసం రకరకాలుగా కుయుక్తులు పన్నుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. ఆ తాయిలాలకు సంబంధించి రకరకాలుగా చేతులు మారుతున్నాయి. ఎలా అంటే ఒక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రేంజ్లో ఈ డబ్బులు పంచడం కానీ, లేదంటే చాలా రకాలుగా ఎన్నో చేస్తున్నారట. సో ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు 70,000, 60,000 మెజార్టీతో గెలుస్తారంటున్నారు కొందరు, 1,00,000 గ్యారంటీ అంటున్నారు కొందరు. లేదు, పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడిపోతున్నారు అంటున్నారు కొంతమంది జ్యోతిష్యులు కూడా. సో వీటన్నిటి మీద ఎంత ఉత్కంఠ పెరుగుతుందంటే, ఆల్రెడీ ఎన్నికలకు కౌంటింగ్ సంబంధించి ఓడిపోతారని కొన్ని ప్రత్యర్థులు భావిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వమే ఓడిపోతుందని కొంతమంది కూటమి సభ్యులు భావిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు పల్నాడు, చంద్రగిరి వీటన్నిటిలో కూడా మనం అల్లర్లు చేయడం చూసాము. దానికి సంబంధించి డిఎస్పీ స్థాయిని ఒక కలెక్టర్ని కూడా సస్పెండ్ చేసింది ఈసీ. చొరవగా చర్యలు తీసుకుంటూ కూడా చాలా వీడియోస్ కూడా చూసాం. వాళ్ళ రాళ్ల దాడి, కార్లు ధ్వంసము, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా చూసాం. సో ఇట్లాంటి నేపథ్యంలో రేపు కౌంటింగ్ రోజు ఏమైనా తేడా వస్తే, పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో వచ్చినా, లేదా ఇంకేమైనా తేడా జరిగినా, అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు తట్టుకోలేక విజృంభించవచ్చు, దాడులకు పూనుకోవచ్చు అని ఈసీకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ అనేది ఒక షాక్ లాగా ఒక అనాలిసిస్ చెప్తుందండి. మీరు అప్రమత్తంగా ఉండాలి, ఇప్పటి నుంచి అనలైజ్ చేయాలి. ఆల్రెడీ ఈసీ ఇక డీజీపీని, చీఫ్ సెక్రటరీని ఇద్దరిని పిలిపించుకుంది. ఎలాగో మీరు ఫోన్లో మాకు ఎక్స్ప్లెనేషన్ మెయిల్లో ఇస్తే కాదు, మీరిద్దరూ రావాలని చెప్పి అడిగింది. ముఖాముఖి మాట్లాడి తేల్చుకునేలాగా వాళ్ళిద్దరు వెళ్తే ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అంతా చేశారు. ఎందుకంటే మీరు ఈసీకి, డీజీపీ స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా ఒక 20 ఏళ్ళ సర్వీసు చేసిన తర్వాత ఆ స్థాయికి వచ్చి ఉంటారు. మీరు ఎన్నో చూసుంటారు, మీరు అంచనా వేయలేకపోయారా? మీకు తెలియదా? అందుకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఒక పిఠాపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే క్రిటికల్గా ఉన్న పొజిషన్లో అవన్నీ గుర్తించి, ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన జూన్ 4 తర్వాత కూడా 2 వారాల పాటు అదనపు బలగాలను పెట్టి కాపలాగా పెట్టమని కూడా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ప్రభుత్వానికి వాటికి ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సంబంధించి బెట్టింగ్లు అవుతున్న విషయం కూడా వాళ్ళకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారి గురించి అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నట్టుగా వెళ్ళింది. ఈ ఉత్కంఠకు సంబంధించి ఏవైనా తేడా జరిగితే అక్కడున్న స్థానికులు కానీ, కార్యకర్తలు కానీ తట్టుకోలేక
ఏవైనా దాడులకు కానీ లేదా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ ఎట్లాంటి బాగా పేటరేగిపోయి ప్రవర్తించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఈసీకి స్వయంగా చెప్పడం, ఇప్పుడు ఈసీ ఆల్రెడీ ఈ సిఎస్కి వీళ్ళకి మళ్ళీ అధికారాలు జారీ చేస్తూ మీరు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడైతే గుర్తించారో ఆల్రెడీ 12,500 పోలింగ్ కేంద్రాలు గుర్తించారు, అయిపోయింది. ఈసారి కౌంటింగ్కి ఎక్కడెక్కడ స్ట్రాంగ్ రూముల దగ్గర ఈ కౌంటింగ్ సంబంధించి అవుతుందో అవి కూడా గుర్తించి వాటిని పెట్టండి. పెడుతూనే పిఠాపురం లాంటి ప్లేస్లో అదనపుగా పెట్టి కేర్ తీసుకోమని చెప్పింది. అంటే పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి వైసీపీ నాయకులు పన్నుతున్నటువంటి కుట్రలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఏంటంటే చాలా ఉన్నాయండి, ఏది వాస్తవం అని చెప్పలేం. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మనం కౌంటింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ వరకు కూడా ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చాడు ఆయన. దానికి అనుగుణంగానే ఒకానొక టైంలో ఈ ఒక ఈవీఎంల విషయంలో ఉన్న వ్యాను వెళ్తుందంట. దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు. తీరా వెళ్తే అది ఎక్కడికి వెళ్ళింది, ఒక సమ్ ప్లేస్లో ఒక స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళింది ఆ వ్యాను. ఏంటని అంటే అవన్నీ ఎంటీ ఈవీఎంలు అంట. ఎంటీ ఈవీఎం మెషిన్లు ఎందుకు స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకెళ్లాల్సి వచ్చిందని ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. అడ్డుకున్నారు కూడా. అది అడ్డుకోకపోయి వెంటనే మీడియాని అలర్ట్ చేయకపోతే ఏం జరిగేదో. అంటే అక్కడ ఊహించింది ఏంటంటే వాళ్ళు ఈ ఎంటీ ఈవీఎంలు తీసుకెళ్ళి ఆ ఫుల్ అయిన ఈవీఎం బయటికి తీసుకొచ్చి వాటి ప్లేస్లో ఇవి పెట్టేస్తే ఒక పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాలు అయినా పోతాయి కదా, కొన్ని పోలింగ్ స్టేషన్ బోట్లైనా గల్లంత అయిపోతాయి కదా. అప్పుడు బొటాబొటీతో గెలిచినట్టు ఎమ్మెల్యే గెలిచిపోతాడు కదా. అలా కూడా కుయుక్తులు పన్నొచ్చేమో ఏమో. అంటే ఆల్రెడీ పక్క రాష్ట్రంలో అది జరిగింది కాబట్టి ఇక్కడ కూడా అలా జరగచ్చేమో అనే ఉద్దేశంతో రకరకాలైన వ్యూహాలకి ఎవరికి ఎంతైనా ఇద్దాం, ఏదైనా చేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఓడించాలి అనే దృక్పథంతో ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్కి ఈ విధమైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ విధమైన సలహాలు, ఈ విధమైన షాక్ లాంటి మెసేజ్లు ఇవ్వడం ఎలక్షన్ కమిషన్ చాలా అప్రమత్తంగా ఉంది, చాలా సీరియస్ అవుతుందంట. అసలు ఏంటి, ఏ రాష్ట్రంలో కూడా ఇంత పరిస్థితి రాలేదు. జనరల్గా ఎలక్షన్ పోలింగ్ వరకు ఉంటుంది, పోలింగ్ తర్వాత అంత ప్రశాంతం అయిపోతుంది, ఎక్కడో అక్కడ సర్దుమైపోతారు. ఇదేంటిది, ఇంకా కౌంటింగ్ రోజు కాదు కదా, కౌంటింగ్ తర్వాత ఇంకో 15 రోజుల వరకు కూడా బలగాలు మోహరించాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎటు దారి తీస్తుంది, ఇది ఈ సంస్కృతి ఎటువైపు తీసుకెళ్తుంది, ఎన్నికల కమిషన్కి కానీ అక్కడ ఉండే ఇంటెలిజెన్స్కి కానీ అంతు చిక్కట్లేదంట. సో అందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏదైతే క్రిటికల్ పొజిషన్ ఉందో వాటితో గుర్తిస్తూ పిఠాపురం మీద స్పెషల్గా కన్నేసి ఉంచమని కూడా రాష్ట్ర డీజీపీకి, సిఎస్కి కూడా ఆర్డర్స్ పాస్ చేసింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. జగదేవ్ గారు, కౌంటింగ్ రోజు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గొడవలు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు ఎన్నికల సంఘానికి తెలిపినటువంటి నేపథ్యంలో ఏంటి నిజంగా ఆ రోజు పిఠాపురంలో గొడవలు జరిగే అవకాశం ఉందా, ఆ పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ నిజంగా గొడవలు జరిగే అవకాశం ఉంటే ఏ పార్టీ నాయకులు గొడవ చేసే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? కేంద్ర ఎన్నికల సంఘమే కాదు, భారతదేశం మొత్తం మీద కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ మీద అత్యుత్సాహంతో ఎదురు చూస్తున్నాయి. 4వ తేదీ ఎప్పుడు వస్తుందా, జూన్ 4. ఇక రాష్ట్రాన్ని విషయానికి వస్తే అన్ని నియోజకవర్గాల కన్నా పిఠాపురం నియోజకవర్గం మీద అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆఫ్ కోర్స్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు.